హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ధ్యానులు అడిగిన ప్రశ్నలకు పత్రిసి మాస్టర్ సమాధానాలు. శ్రీ సదానంద యోగి గురించి తెలపండి మాస్టర్. జనవరి 1, 1980వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కర్నూలులో శ్రీ సదానంద యోగిని 2 మిత్రులతో చూశాను. మొదటిసారి చూసినప్పుడు ఆయన మమ్మల్ని ఎగాదిగా చూసి, ఏం కావాలి, ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప ఇంక ఏమీ దొరకదు అన్నారు. మాకు కావాల్సింది బ్రహ్మజ్ఞానమే అన్నాం. మరుసటి రోజు రమ్మని జనవరి 2, 1980 నాడు ప్రప్రథమంగా మాకు జ్ఞానబోధ చేశారు. ధ్యానం ఎలా చేయాలో నేర్పించారు. ఆయనతో నేను 2.5 సంవత్సరాలు కలిసి జీవించాను. ఆయన శరీరం చాలించటానికి 1 నెల రోజుల ముందు ఏప్రిల్ 16, 1982 నాడు నన్ను పిలిచి, సుభాష్, నేను మే 22వ తేదీన శరీరం చాలిస్తున్నాను, ఏర్పాటు చేయని చెప్పారు. అప్పుడు కర్నూలు జిల్లాలో బనగానపల్లి దగ్గర నేను మరికొంతమంది ఆయన శిష్యులు కలిసి ఆయన భక్తుడైన బనగానపల్లె దగ్గరలోని నందవరం గ్రామ వాస్తవ్యులైన శ్రీ చెన్నారెడ్డి గారి పొలంలో ఒక్క స్థలంలో అన్ని ఏర్పాట్లు చేశాం. అక్కడే ఆయన శరీరం చాలించాక సమాధి నిర్మాణం చేశాం. ఆ గ్రామం పేరు నందవరం. ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ రోజున విధిగా ధ్యాన ఉత్సవాలు జరుగుతాయి. అక్కడికి గురు పూర్ణిమ రోజున తప్పక రండి. ఆయన శ్రీ సదానంద యోగి ఒకానొక పరమాత్మ. శరీరంలో ఉన్న షట్చక్రాల గురించి తెలపండి. భౌతిక శరీరంలో షట్చక్రాలంటూ ఏమీ లేవు. లింగమయ శరీరం లేక ప్రాణమయ కోశంలో వాటికి సంబంధించిన శక్తి కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని షట్చక్రాలు అంటారు. ఈ ఊళ్ళో అనేక సందులు ఉన్నాయి. ముఖ్యమైన కూడళ్ళు కొన్ని ఉంటాయి. అలాగే ప్రాణమయ శరీరంలో 2,72,000 నాడులు ఉన్నాయి. వాటిలో 6 ముఖ్యమైన శక్తి కూడళ్ళు ఉన్నాయి. వాటిని షట్చక్రాలు అన్నారు. ఇవి సూక్ష్మ శరీరంలోంచి స్థూల శరీరంలోకి శక్తిని పంపే శక్తి కేంద్రాలు. మనస్సు, బుద్ధి, ఆత్మలకు గల భేదాలను వివరించండి. మనస్సు అన్నది మీ సమాజం మీకు ఇచ్చింది. నువ్వు ఒక హిందువుగా పుడితే ఓ హిందూ మనస్సు ఉంటుంది, ఓ ముస్లింగా పుడితే ముస్లిం మనస్సు ఉంటుంది. మీరు ఎక్కడ పెరిగారో ఆ సమాజ ప్రభావం వల్ల మీకు మనస్సు ఏర్పడుతుంది. బుద్ధి కర్మానుసారిని అంటారు. మీ బుద్ధి మీ జన్మ పరంపరలో చేసిన కర్మలను అనుసరించి వస్తుంది. మంచి కర్మలు చేసి ఉంటే మంచి బుద్ధి, చెడు కర్మలు చేసి ఉంటే చెడ్డ బుద్ధి ఉంటుంది. మరి ఆత్మేమో మీ శరీరంలో ఉంటూ మీ మనస్సును, బుద్ధిని కలిగి ఉంటుంది. ఏవి దేహపరమైన విషయాలు, ఏవి ఆత్మపరమైన విషయాలు? వ్యక్తిగతంగా మాత్రమే ఉపయోగపడేవి దేహపరమైన విషయాలు, సమాజానికి ఉపయోగపడేవి ఆత్మపరమైన విషయాలు. ఎందువలన అంటే మమాత్మ సర్వభూతాత్మ అన్నారు కదా, అందుకని. నేను సాధించాలనుకున్నవన్నీ సాధిస్తున్నాను. నా ఆరోగ్యం బాగుంది. నేను ఆనందంగా ఉన్నాను. ఈ నేపథ్యంలో నాకు ధ్యానం ఎందుకు? ఇప్పుడు మీకున్న ఆనందం ఎల్లప్పుడూ చెక్కు చెదరకుండా ఉండటానికి, కార్యసాధన నిరంతరం సాగటానికి, ఆరోగ్యంగా జీవితాంతం ఉండటానికి ఇవాల్టి నుంచే ధ్యానం చేయాలి. ఖలీల్ జిబ్రాన్ తన ప్రవక్త అనే పుస్తకంలో పని గురించి మాట్లాడుతూ, నువ్వు చేసే ప్రతి పని నువ్వు పని మొదలుపెట్టే ముందే నీ కోసం నిర్దేశింపబడినది అన్నారు. అంటే ఏమిటి? ఫిజికల్ బాడీ తయారయ్యే ముందే మెంటల్ బాడీ తయారవుతుంది. ఇల్లు కట్టే ముందే ఇంటికి సంబంధించిన ప్లాన్ అంతా రెడీ అయినట్లు, మీరు పుట్టే ముందే పుట్టిన తర్వాత చేయవలసిన పనుల గురించి సమస్త జ్ఞానము రెడీ అయి ఉంటుంది. ప్లాన్లో చిన్న చిన్న మార్పులు ఉండవచ్చు, కానీ మీరు చేసేదల్లా ఆ ఒరిజినల్ ప్లాన్ని అమలుపరచటమే. ఒక్క విషయం నాకు వద్దు అని అనుకొని కూడా ఆ విషయాన్ని త్రెంపేసుకోలేకపోతున్నాను. మీరు డిటాచ్మెంట్ 1 సెకండ్ మాత్రమే అంటారు. ఇది నేను ఎలా సాధించాలి? 6 నెలలు కలిసి ఉంటే వారు వీరవుతారు. ఎగులతో 6 నెలల పాటు నిరంతర సజ్జన సాంగత్యం చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ.